ఈరోజు మన ముద్దుబిడ్డ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఏదైతే మన సర్దార్ వల్లభాయ్ అప్పటి ఆనాటి కాలంన నిరంకుశ పాలన మెడలు వంచి ఏదైతే తెలంగాణ విమోచన దినాన్ని జరిపించాలని మన ప్రజలకు వారు ఎంతో సాయం చేసి అప్పటి నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పి వారు మనకు స్వతంత్రం రావాలని వారు మనకు అన్ని రకాల తోడ్పడి వారు చేసిన దానికి వారికి మేము ఈరోజు పూలమాల వేసి నివాళులు అర్పించాం. అంతేకాక మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా మనం ఆలయాలలో పూజలు చేసి అలాగే జాతీయ జెండా ఆవిష్కరణ చేసుకోవడం కూడా జరిగినది. భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ విమోచన దినాన్ని మేము ఘనంగా నిర్వహించుకుంటున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు నైజాన్ని మెడలు వంచి తెలంగాణ రజాకారుల నుంచి వెళ్ళి తెలంగాణని విముక్తి కల్పించినటువంటి వల్లభాయ్ పటేల్ గారికి పూలమాల వేసి మేము నివాళులు అర్పిస్తున్నాం. ఇక్కడైనా కానీ కొందరు నేతలు ఈ నిజాంను పొగడము మానేయాలి. రజాకారుల పాలనలో మన ఆడబిడ్డలను, మన తల్లులను, మన అక్క చెల్లెలను వాళ్ళు ఏ రకంగా అయితే హింసించారో చరిత్ర చెప్తుంది. చరిత్రను కనబడకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేస్తుంది. చరిత్ర వాళ్ళను మర్చిపోదు. చరిత్రహీనులైనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే భారతీయ జనతా పార్టీ అధికారంలో రాగానే తెలంగాణ విమోచన దినాన్ని ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాలపై జెండా ఎగరవేసి అధికార దినంగా మేము ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ నుండి. అదేవిధంగా ఈరోజు గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా స్థానిక శక్తి టెంపుల్లో వారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి వారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. వాళ్ళు నరేంద్ర మోడీ గారు మరెన్నో ఉన్నతమైనటువంటి దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భారతదేశ యువత అంతా, భారతదేశ ప్రజలంతా నరేంద్ర మోడీ గారికి వెలుదండగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ జిల్లా మన రాష్ట్ర శాఖ సూచనల మేరకు ఈ 17th సెప్టెంబర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఏంటంటే ఇది మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 13 నెలల తర్వాత ఈ 17th సెప్టెంబరు మనకు విమోచన దినము మనకు రావడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ నవాబ్ దగ్గరికి వచ్చి వాళ్ళని సరెండర్ చేయించి ఆ తర్వాత 17 సెప్టెంబర్ నాడు మనకు మన యొక్క విలీనం చేయడం జరిగింది మన భారతదేశంలో ఈ యొక్క హైదరాబాద్ సంస్థ. ఇప్పుడు ఈ యొక్క నైజాం ప్రభుత్వం యొక్క ఏదైతే దౌర్జన్యాలు, దుర్మార్గాలు మీ అందరికీ తెలిసిన విషయమే. గత చరిత్ర చూసినప్పుడు ఇప్పుడు ఏదైతే ఈ రజ్వీ ఏదైతే ఉన్నాడో అంతకు నైజాం దాంట్లో పనిచేసినటువంటి రజ్వీ అనే రాజు వాడు నవాబు ఈ ఒక మహిళలను నగ్నంగా బతుకమ్మలాడించిన చరిత్ర ఆ నైజాం ప్రభుత్వం. ఎంతోమంది అమాయక ఆడబిడ్డలను దౌర్జన్యం చేసి ఎంతోమంది ఆడబిడ్డలని ఖరాబ్ చేసిన, నాశనం చేసినటువంటి దుర్మార్గుడు ఈ యొక్క రజ్వీ. తర్వాత ఈ యొక్క నిజాం ప్రభుత్వంలో ఇన్ని దౌర్జన్యాలు, ఎన్నో టెంపుళ్ళు కూలగొట్టడం జరిగింది. ప్రతి టెంపుల్ కాడ కావాలని ఈ నిజాం ఏదైతే నైజాం ప్రభుత్వం ఉందో మన టెంపుల్ కాడ ఒక దర్గా తయారు చేసింది. ఇలా ఉదాహరణకు మన వేములవాడ దేవస్థానంలో చూస్తే ఆడ మన యొక్క పుణ్యక్షేత్రము అక్కడ ఒక దర్గా పెట్టిండు. ఆ దుర్మార్గుడు అక్కడ శివలింగం మీద యూరిన్ పోసిండని చెప్పి మన హిందువులందరూ వాడిని హతమార్స్తే అన్ని అక్కడనే బొందబెట్టి అది దర్గా చెప్పి ఇటువంటి దౌర్జన్యాలు పుట్టలున్నాయి. కాబట్టి ఈ దౌర్జన్యాన్ని పోను మన భారతదేశంలో విలీనమైన తర్వాత ఏదైతే ఈ ప్రభుత్వాలు నడుస్తూనే ఉన్నాయి, దీన్ని ఏదైతే 17th సెప్టెంబర్ని అధికారికంగా ప్రకటించాలని మేము గత విద్యాసాగర్ రావు అధ్యక్షుడు ఉన్నప్పటి మేము డిమాండ్ చేస్తున్నాం.